హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫార్మర్ని. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వచ్చేసి మా వరిసేను అయితే పోవడం అయితే జరిగిందనమాట. అవి మేము మాకైతే కూలీలు అయితే దొరకలేదన్నమాట. ఇంట్లో వాళ్ళమే అయితే కోసామన్నమాట మా వరిసేను. దగ్గర మాకే అయితే వచ్చేసి వారము 7 రోజుల దాకా అయితే పట్టింది. ఇదే ఆ వీడియో రండి, ఎలా చేసామో ఏమేమి చేసామో అన్నది ఈ వీడియోలో అన్నీ చూపిస్తాను. మా పెద్దనాన్న అయితే దేవుడికైతే పూజ చేసి అగరత్తులలో అయితే వెలిగిస్తుండు. ఇది కట్ట, ఇది చెరువు కట్ట అనమాట. కట్ట పైన కట్ట మైసమ్మని పెడతాంగా ఆ దేవుడికి అయితే పూజ చేస్తున్నాం. చెరువు కట్ట కిందే వరి మళ్ళీ అయితే ఉన్నాయన్నమాట. అవి కూడా చూపిస్తా వీడియోను. అగరత్తులలో అయితే వెలిగిస్తున్నాం పెద్దనాన్న. అయితే ఇది వరిసేనుకి అయితే కోడిని అయితే ఇవ్వాలి కాబట్టి నేనైతే కోడిని అయితే తెచ్చేసిన. ఇది మనం కోసే వరిసేను మందే. ఇది అయితే పూజ అన్నది అయిపోయిన తర్వాత కోడిని అన్నది ఇచ్చేసి నెక్స్ట్ రోజు మార్నింగ్ మంచు పడుతుంది. వరిసేను కోయడానికి అయితే వచ్చానమాట నేను. మంచు అట్లా విపరీతమైన మంచు ఎలా పడుతుందో. ఇది మా వరిసేను వర్షానికి మొత్తం కుమిలిపోయింది. మా ఊళ్ళు నీళ్ళు చూసారా ఫ్రెండ్స్, మొన్న వచ్చిన వర్షానికి మా వరి మళ్ళీ అన్నయ్య మొత్తం నిండి వరిసేను కూడా ఇలా నీళ్ళల్లోనే కొయ్యాల్సి వస్తుంది. మా వాళ్ళు కళకు వస్తున్నారు నీళ్ళల్లోనే తీస్తున్నా. మనోరంతా ఓలా 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 అందరు హాయ్ ఫ్రెండ్స్, సిరి తిరుగుతుంది, తెలుసొక్కుంది. అది జుమ్లాగ్ స్కోప్ అది ముఖం అన్నది చూపెట్టట్లేదు, కానీ తర్వాత మాత్రానికి మేము ఫోటోలు ఉన్నాయి, అవి పెడతాం. ముఖం చూడండి. మీకు డౌట్లు ఉండొచ్చు, ఎవరనేది తర్వాత పేర్లు పెడుతుంటాం. మీరు చాలా అంతే ఊరి దొరకలేదండి అలవాటు యూట్యూబ్ వేరే ఎలా వస్తారు మళ్ళీ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే 5:30 డ్రెస్ అయితే వేస్తున్నా. వర్షం చేయడానికి అయితే వెళ్ళాలి కదా అని అది డ్రెస్ చేసి టీ తాగేసుకోవాలని డ్రెస్ చేస్తున్నాను అనమాట. ఇది నెక్స్ట్ వీడియో అనమాట, అంటే 2వ రోజు మా వర్షం వేసేది. చూసారుగా మంచు ప్రవాహం ఎలాగుందో, ఎట్లా ఉందో అసలు. ఘోరమైన మంచు. మనం పరిస్థితి కోయడానికి అయితే వెళ్తున్నాం. ఏంటో తెలియట్లేదు కదా, కింద మళ్ళీ కలగమని పోదాం. సైడ్ ఉన్న మళ్ళీ అయితే మొన్న ఒక రోజు అయితే కోసాంగా మనం. ఫస్ట్ రోజు కోసామన్నమాట. ఇప్పుడు ఆ కిందకి పోవాలి, కింద పక్క ఉన్నాయి వాటిని కోసుకున్నాం.
మంచి దూరం పరిస్థితి. చూస్తున్నారుగా, ఇది మధ్యాహ్నం సేమ్ ఎంత చిక్కగా వస్తుంది. మామూలు చిక్కగా లేదన్నమాట, దొన్న సేమ్. ఈ వర్షం వల్ల నీళ్ళు అనేది బాగా పెరిగింది మనకి. చాలా ఎక్కువ నీళ్ళతోటి ప్రవాహం. ఒకసారి మనోళ్ళు ఒకసారి పొద్దుపోయింది వెళ్ళిపోయారనమాట. అవగొట్టాలి, అదే మన టాస్క్. చూడండి ఈ మడి కూడా ఎట్లా కుమిలిపోయిందో. ఎప్పుడో పోయాల్సిన వర్షం రాదా, మనం కొద్దిగా లేట్ అయితే పెట్టిందనమాట మాకు. నిన్నైతే ఇక్కడ దాకా స్టార్ట్ చేసాం. నెక్స్ట్ రోజు వచ్చేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఈ మడి. అందరికీ గుడ్ మార్నింగ్. ఇది 2వ రోజు మార్నింగ్ తీసిన వీడియో. సూర్యుడు చూడండి ఎట్లా కనిపిస్తుందో. అందరు మంచిగా ఉండండి. అందరు సరకే ఉంటుందంట, సరకే ఉంటుందంట. ఒక మడిని అయితే కోసేసాం అనమాట. కోసేసి ఇంకో మడి తీసుకెళ్తున్నాం. ఆ మడి చూడండి నీళ్ళు వల్ల అసలు అట్లా ఉంది మడి. వరి కంకులే లేవు, ఇక అట్లా అయిపోయింది చేనంతా. అక్కడ కొన్ని ఉన్నాయి అమ్మోన్న. ఇటు సైడ్ అయితే అసలు ఏమీ లేవు. ఇక్కడ 2 ఉన్నాయి, ఇగో మొత్తం గడ్డే. అదేంత ఒక మూగ కూడా ఇద్దాం. ఈ మనీ అయితే ఇక్కడ దాకా వచ్చేసి అయితే ఆకలి అవుతుందని ఇంటికి వెళ్ళిపోతున్నాం. 10:30 అవుతుంది టైం వచ్చేసి. మళ్ళీ వచ్చి దాన్ని స్టార్ట్ చెప్తా. నాయి కూడా, ఇది కూడా, ఇది కూడా, ఇది బేనికి ఇది ఎగ్గిమంది చదివి ఫోన్ లేదు. అంత భయం ఎందుకే మా అమ్మ కలిసి చూడండి. అది కనిపించేసి మా దుడ్డ కావాలనుకున్నాయి. అటు నుంచి మొత్తం ఇటు పూసుకొని వస్తున్నాం. మొత్తం నీళ్ళే ఉన్నాయి, వరి కొంటలు అన్నీ నీళ్ళే అనమాట. ఊడి మా హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చింది వస్తాను. మళ్ళీ వచ్చినట్టు ఇది వచ్చేసి లాస్ట్ మడి. మళ్ళీ ఆవుల టైం అవుతుంది, ఇది చేసి పెట్టుకోవాలని ఆవులు అంటున్నారు. ఈ పంచరాడు ఓడిది మొక్క బ్యాగ్ తీసుకున్నా తెలిసాము.
జంగల్కి వాసులు అందించండి. జంగల్ పడతా నా ఇరికి మళ్ళీ బయట పడతా అసలు రాసుకోమని కొట్టారు హాయ్ ఫ్రెండ్స్, మా ఆయనకు వస్తున్నా నీ ఫోన్ పెట్టాను. ఇది లాస్ట్ మడి అంటే ఇది చెరువు మరుగంకి వెళ్ళి ఉండే మడి అనమాట. మళ్ళీ కొన్ని నీళ్ళు ఫుల్గానే ఉన్నాయి. మా వాళ్ళు వీడియో తీస్తానంటే కోసేది పోయి వీడియో తీస్తాను అంటున్నారు. కాకపోతే నడుము అయితే ఏమన్నా వస్తుంది. ఈ మన్ని కోసేస్తే పొద్దు అయితే అయిపోయిందనమాట. 5 అయితే దగ్గర వచ్చిన టైము. దీన్ని కోసేసి వెళ్ళిపోదామని ఉన్నాం. ఇది కోసేసరికి సరిపోద్ది మాకు. ఇంకొచ్చేసి ఇంకొక 3 మళ్ళు దాకా అయితే ఉన్నాయి. అవి ఇంకా రేపు మార్నింగ్ వచ్చిపోద్ది. పొద్దు తగ్గిపోయి 5 అవుతుంది. వరుసని ఇంకా ఈ మళ్ళీ అయితే ఉన్నాయి. నడుము అయితే మటం పడిపోయింది. అది తిరిగిపోయింది నడుము, తట్టుకోలేకపోతున్నాం. అబ్బు, దానికి తోడు మనకైతే ఇంకొక పని అవుతుంది. చేద్దాం, చెయ్యక తప్పట్లేదు. ఆవులు వచ్చే టైం కూడా అయింది. అయితే చేయాలి. ఇప్పుడు నాకు మళ్ళీ ఒక వర్క్ అనమాట. వరిసేను కోసిన తర్వాత ఇంక దుడ్డు అయితే పొడవాలి. ఇప్పుడున్న దాన్ని అటు సైడ్కి అయితే పొడవాలన్నమాట. అటు ఆ మండలకి వెళ్ళి నడుమైతే ఏమైనా వస్తుంది. మన దొడ్డి కూడా అయిపోయింది. ఆవులు కూడా వచ్చేసారు. ఓకే, రేపు కలుద్దాం ఫ్రెండ్స్. మంచి చూడండి ఎలా పడుతుందో అసలు. నేనైతే ముసి తీసుకొని అయితే వచ్చే వచ్చాను కాడికి. చెప్పినాగా ఇంకొక మళ్ళు ఉన్నాయని. 3 మళ్ళు ఎట్లా మళ్ళని కోద్దామని అయితే నేనైతే పొద్దున అయితే వచ్చిన. అవి కోసేస్తే అయిపోయినట్టు మా వరిసేను పని. దగ్గర 7 రోజుల దాకా అయితే కోసామన్నమాట వరిసేను. పూలు లేక ఇంట్లో వాళ్ళని. వచ్చేది మా అన్న అసలు తప్పకుండా చూడండి. ఎన్ని మళ్ళీ దిగలేదు కానీ వర్షం వచ్చినట్టు. ఈ మడ అయితే మధ్య దిగిపోతుంది. అసలు కాళ్ళు లాగలేక పీకలేక ఉన్నాం. మూడో మెరకు కోసేసరికి అయితే సగం ఉంది. అన్నంగా అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఆకలి అయిపోయింది. 10:30 వచ్చింది టైం వచ్చేసి. అన్నికి అన్నం తిని వచ్చి అప్పుడు తీసుకొచ్చేద్దామని మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అన్నానికి. అయితే ఈ రోజుతో అయితే మళ్ళీ అయితే అయిపోయినాయి. దగ్గర మాకు వచ్చేసి 7 రోజుల దాకా పట్టింది. వారం పైనే పట్టింది. మేము ఇంట్లో వాళ్ళం వరకే పోయటం. పొద్దున పూటేమో ఆవులకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి 2 ఎగస్ట్రా. వాళ్ళు అన్నం తిన్న తర్వాత అయితే మేము నలుగురమే ఉంటాం. నలుగురు వచ్చి ఎన్ని మళ్ళీ కొత్త రోజుకి 1-2 మళ్ళీ కోసేటోళ్ళం అనమాట. అట్లా అయితే ఈ రోజుతో అయితే అవగొట్టేసాం.
వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాం. నేను